పాకిస్తాన్ భారతదేశాన్ని ఆగం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్ని కుతంత్రాలు చేసినా పాకిస్తాన్ దేశాన్ని ఎవరు నమ్మడం లేదు. అందుకని అమెరికా సంకనాకుతుంది పాపకారి పాకిస్తాన్. అమెరికా అండతో, అమెరికా అందిస్తున్న అప్పులతో మన భారతదేశం మీద యుద్ధం చేస్తామని బుద్ధిలేని మాటలు మాట్లాడుతుంది. ఒక్కసారి యుద్ధం చేసి ఓడిపోయిన పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం చేస్తామని అంటున్నారు. ఇది పాకిస్తాన్ ప్రాణభయంతో మాట్లాడుతున్న మాటలు. అసలు పాకిస్తాన్లో ఏమి జరుగుతుందో పాకిస్తాన్ పాలకులారా మీది మీరు చూసుకోండిరా. మీ పాపకారి పాకిస్తాన్లో అన్నం లేక అలమటిస్తున్నారు. నీళ్లు లేక ఉచ్చ పట్టుకొని తాగే పరిస్థితి మీ పాకిస్తాన్కు వచ్చినది. భారతదేశం మీద యుద్ధం చేస్తే మళ్ళా భారతదేశం మా మీద యాడ యుద్ధం చేసి మ్యాపులో పాకిస్తాన్ లేకుండా చేస్తారని పాకిస్తాన్ తన ప్రజలపై తానే యుద్ధం చేసుకుంటుంది. అలాంటి పాకిస్తాన్ మళ్ళీ భారతదేశం మీద యుద్ధం చేస్తానంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అణు ఆయుధాలు ఎన్ని ఉన్నా అన్ని మలిచి పెట్టుకోండిరా పాకిస్తాన్. ఆనాటి భారతదేశం కాదు, ఇది నరేంద్ర మోడీ భారతదేశం. పాకిస్తాన్ భారతదేశాన్ని ఆగం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నది. ఎన్ని కుతంత్రాలు చేసినా పాకిస్తాన్ దేశాన్ని ఎవరు నమ్మడం లేదు. అందుకని అమెరికా సంకనాకుతుంది పాపకారి పాకిస్తాన్. అమెరికా అండతో, అమెరికా అందిస్తున్న అప్పులతో మన భారతదేశం మీద యుద్ధం చేస్తామని బుద్ధిలేని మాటలు మాట్లాడుతుంది. ఒక్కసారి యుద్ధం చేసి ఓడిపోయిన పాకిస్తాన్ మళ్ళీ యుద్ధం చేస్తామని అంటున్నారు. ఇది పాకిస్తాన్ ప్రాణభయంతో మాట్లాడుతున్న మాటలు. అసలు పాకిస్తాన్లో ఏమి జరుగుతుందో పాకిస్తాన్ పాలకులారా మీది మీరు చూసుకోండిరా. మీ పాపకారి పాకిస్తాన్లో అన్నం లేక అలమటిస్తున్నారు. నీళ్లు లేక ఉచ్చ పట్టుకొని తాగే పరిస్థితి మీ పాకిస్తాన్కు వచ్చినది. భారతదేశం మీద యుద్ధం చేస్తే మళ్ళా భారతదేశం మా మీద యాడ యుద్ధం చేసి మ్యాపులో పాకిస్తాన్ లేకుండా చేస్తారని పాకిస్తాన్ తన ప్రజలపై తానే యుద్ధం చేసుకుంటుంది. అలాంటి పాకిస్తాన్ మళ్ళీ భారతదేశం మీద యుద్ధం చేస్తానంటే నవ్వాలా ఏడవాలా అర్థం కావట్లేదు. అణు ఆయుధాలు ఎన్ని ఉన్నా అన్ని మలిచి పెట్టుకోండిరా పాకిస్తాన్. ఆనాటి భారతదేశం కాదు, ఇది నరేంద్ర మోడీ భారతదేశం.